జిల్లాల సరిహద్దులపై కొన్ని ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి. తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నెల్లూరులో రావూరు వాసులు ర్యాలీ నిర్వహించారు. రావూరు ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికులు కలెక్టరేట్ వద్ద ప్లకార్డులు చేతపట్టి నెల్లూరు జిల్లాలోనే ఉంటామని నినాదాలు చేశారు. రావూరు వాసుల సమస్యలు విన్న కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారని చెప్పారు. మాకు తిరుపతికి వెళ్ళాలన్నా కూడా చాలా దూరం సార్. అసలుకి బస్సులు కూడా సౌకర్యం తక్కువ. 1-2 బస్సులు ఉంటాయి రోజుకి. నెల్లూరు మాకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. మా రాపూరు మండలం నెల్లూరులోనే ఉంచాలని కోరుకుంటున్నాం సార్. సిద్ధవటం, ఒంటిమిట్ట 2 మండలాలను కడప జిల్లాలో కలపాలని స్థానికులు కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన 2 మండలాల ప్రజలు, నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ శ్రీధర్కు వినతి పత్రం అందజేశారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విజ్ఞాపనలను ప్రభుత్వానికి పంపిస్తారని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ జిల్లాల విభజనలో ఒంటిమిట్టను, సిద్ధవట అనే రెండింటినీ కూడా అన్నమయ్య జిల్లాలో కలపడం వల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే 4 కిలోమీటర్ల దూరంలో కడపకు సిద్ధవటం ఉంది, 10 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ రెండు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోట్ల అన్నమయ్యలో కలిపితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని చెప్పి ఉద్యమాలు, ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కంటే ఈ నెల 31వ తేదీ వరకు ఈ గజెట్ నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు తెలుపుతూ ప్రభుత్వం సమయం ఇచ్చినందువల్ల ప్రజలందరూ కూడా 2 మండలాల నుంచి కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ను కలవాలని వస్తే కలెక్టర్ గారి సమయం తీసుకొని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మళ్ళీ ఈ 3-4 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా మళ్ళా ఒకసారి కలిసి వీళ్ళ విజ్ఞప్తిని మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోయేటట్టు చేసి దాన్ని ఇక్కడే ఉండే విధంగా అన్ని రకాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి ఎవరు కూడా ఆందోళన పడద్దు. కొత్తగా ఏర్పాటు చేయబోయే పోలవరం జిల్లాలో కలపాలంటూ కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల ప్రజలు అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో తమ ప్రాంతాలను కలపాలని కోరారు. జిల్లా ప్రకటించి పోలవరం నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్డ్ మండలాలైన పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, ఏలేరుపాడు గ్రామాలని ఆ జిల్లాలో కలపలేదు. ఆ కలపమని అడిగే ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలవటానికి ఈరోజు పాడేరు రావడం జరిగిందండి. మాకేంటంటే షెడ్యూల్డ్ ప్రాంతం అంతా షెడ్యూల్డ్ జిల్లాలో ఉన్నట్లయితే ట్రైబల్కి న్యాయం జరుగుద్దనే ఉద్దేశంతో మేము కలపాలని కోరుకుంటున్నాం. మాది పోలవరం నియోజకవర్గంలో కుక్కునూరు మండలం నుండి వచ్చాము. మాది పోలవరం జిల్లా ప్రకటించారు, గవర్నమెంట్ ద్వారా పోలవరం జిల్లా ప్రకటించారు, మాకు మంచిదే. కానీ ఆ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు 5 మండలాలు పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, అలాగే కుక్కునూరు, వెల్లేరుపాడు మండలాలను కూడా ఈ యొక్క పోలవరం జిల్లాలో కలిపినట్లయితే మాకు ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి అనేక వనరులు అంటే చట్టపరంగా అయినా అనేక ఇబ్బందులు లేకుండా మాకు మంచిగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని 16 గ్రామాల ప్రజలు తమ గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న పెద్ద హరివాణం మండలంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు చేపట్టారు. కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదోని మండలంలోనే తమను కొనసాగించాలని 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద హరివాణంలో విలీనం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.